హిందూ ప్రవచనాలకు ఎవరైనా ముస్లింలు వెళ్లడం చూశారా? హిందువులు ముస్లింలు కలవలేరు అని, ఒకవేళ కలిస్తే మేం ఊరుకోము అనేవారు. ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ వీడియో జూన్ 8, 2023 నాటిది. మధ్యప్రదేశ్ లో బాగేశ్వర్ ధామ్ బాబా ఉపన్యాసం ఇవ్వడానికి వచ్చారు. హిందువులతో పాటు ఆయన ఉపన్యాసం వినడానికి కొంతమంది బోరా ముస్లింలు కూడా వచ్చి కూర్చున్నారు. హిందువులలాగే హోలీ పండుగని ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. నుదిటి మీద తిలకం పెట్టుకుంటారు. హిందూ స్వామీజీలు వెళ్తుంటే వారి మీద పూల వర్షం చల్లి జై శ్రీరామ్ అనే నినాదాలతో రామ మందిర నిర్మాణానికి పూర్తి సపోర్ట్ ఇస్తారు. ఇంకో హైలైట్ పాయింట్ ఏంటంటే మోడీ గారిని వీరి సొంత కుటుంబ సభ్యుడిగా చూసుకుంటారు. మోడీ గారు ముస్లింలను చిన్న చూపు చూస్తున్నారని కొన్ని ముస్లిం సంఘాలు మోడీ గారిని మాకొద్దు అంటుంటే, మోడీ గారు ముస్లింస్ కి పూర్తి వ్యతిరేకి అని భావిస్తుంటే, ఈ సంఘం మాత్రం ప్రధాని మోడీ గారికి తమ పూర్తి మద్దతు ఇస్తుంది. మోడీ ఫ్రాన్స్, అమెరికా, ఇంగ్లాండ్ ఇలా ఏ దేశ పర్యటనకు వెళ్లినా అక్కడ ఉన్న బోరా ముస్లిం కమ్యూనిటీ సభ్యులు మోడీ గారికి గొప్పగా ఆహ్వానం పలుకుతారు. సరే, అసలు పాయింట్ కి వద్దాం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింల జనాభాలో షియా ముస్లింల జన్మస్థలం ఇరాన్, సున్నీ ముస్లింల జన్మస్థలం సౌదీ అరేబియా. 40 దేశాలలో విస్తరించి బోరా ముస్లింస్ అని మనం చెప్పుకుంటున్న వీరి జన్మస్థలం ఏంటో తెలుసా? అదే మన ఇండియా. मुसलमान अलग ही बिल्कुल, हम इसके अंदर शादी ब्याह में नहीं जाते कि लड़की नहीं देते उसके, मस्जिद अलग है, मस्जिद भी अलग है, उनकी भी अलग. ఇతర ముస్లింస్ వేరు మేము వేరు అని, మా ముస్లిం అమ్మాయిని వేరే ముస్లిం కమ్యూనిటీలో ఇచ్చి పెళ్లి చేయము అని చెప్తున్న ఈ బోరా ముస్లింస్ ఎవరు? వీరి భాషలో గుజరాతీ భాష ఎందుకుంటుంది? వీరి పూర్వీకులు ఎవరు? వీరి పెళ్లి కానీ సమాధి కానీ వేరే ముస్లిం సభ్యులు చూడడానికి కూడా ఎందుకు అనుమతిని ఇవ్వరు? అందరి ముస్లింలలా కాకుండా వీరి వస్త్రాధరణ ఎందుకు భిన్నంగా ఉంటుంది? వీరి జీవన విధాన శైలి ఏంటి? అసలు హిందువులతో పూర్తి స్వేచ్ఛగా అంతలా వీరు భారతదేశంలో ఎలా కలిసిపోయారు అనేది బోరా ముస్లింస్ గురించి పూర్తి స్టోరీ తెలుసుకుందాం. ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం సమాజం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి సున్నీ ముస్లిమ్స్, 2 షియా ముస్లిమ్స్. సున్నీ ముస్లిమ్స్ సౌదీ అరేబియాలో స్థాపించబడితే షియా ముస్లిమ్స్ ఇరాన్ లో స్థాపించబడింది. షియా ముస్లిమ్స్ నుంచి విడిపోయిన వారే బోరా ముస్లిమ్స్. ఇస్లాం మతాన్ని ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చేద్దామని మిషనరీ సాఫ్ట్ ఇస్లాం అనే భావనతో 1067 ఏడీలో యెమెన్ నుండి కొంతమంది భారతదేశంలోని గుజరాత్ వచ్చి మత బోధనలు చేయడం ప్రారంభించారు. వారి బోధనలు నచ్చిన ప్రజలు ఇస్లాం మతంలోకి మారడం మొదలుపెట్టారు. ఇలా బోరా ముస్లిం కమ్యూనిటీ పెరుగుతూ వచ్చింది. గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వంటి ప్రాంతాల్లో ఈ బోరా ముస్లింస్ స్థిరపడ్డారు. షియా ముస్లింస్ కానీ సున్నీ ముస్లింస్ కానీ వారు వాడే భాషలోని పదాలు మూలాలన్నీ అరబిక్ భాష నుండి స్వీకరించబడ్డాయి. కానీ బోరా ముస్లింస్ మాత్రం గుజరాత్ భాషలోని సింటాక్స్ స్ట్రక్చర్ బేస్ చేసుకొని వీరికంటూ లీజాన్ ఓ డావట్ అనే తమ సొంత భాషను తయారు చేసుకున్నారు. వీరి వస్త్రాధరణ సాధారణ ముస్లింస్ లా కాకుండా భిన్నంగా ఉంటుంది. మగవారు ఇలా లిబాస్ ఆన్ అల్వార్ అనే 3 పీస్ క్లోతింగ్ వేసుకుంటారు. ఆడవారు సాధారణ ముస్లింస్ లా కాకుండా రిదా అనే ఇలాంటి రంగురంగు డ్రెస్లను ధరిస్తారు. మగవారితో పాటు చిన్న చిన్న ఆడపిల్లలు కూడా టోపీలు ధరిస్తారు. వీరిని వీరు ఎంత ప్రత్యేకంగా ఉంచుకున్నారు అంటే వేరే ముస్లిం కమ్యూనిటీ సభ్యుల నుండి వీరి ఆచారాలు సపరేట్ గా ఉంచుకోవడానికి వీరికంటూ వీరు ఈ జమాత్ అనే కార్డుని ఉపయోగించుకుంటారు. దీనిలో వారి పేరు, ఫోటో, అడ్రస్ కలిగి ఉండి ఆ వ్యక్తి బోరా కమ్యూనిటీకి చెందినవాడే అని గుర్తించడానికి దీన్ని వాడతారు. ఈ కార్డ్ ఎంత పవర్ఫుల్ అంటే పెళ్లిళ్లకు వెళ్లాలన్నా, సమాధి చూడాలన్నా, మసీదు లోపలికి వెళ్లాలన్నా కూడా ఈ జమాత్ కార్డుని చూపెట్టిన తర్వాత మాత్రమే అనుమతిని ఇస్తారు. వీరి ఇంటి పేర్లు బందూక్ వాలా, రంగూన్ వాలా, కార్పెట్ వాలా, పాలస్పూర్ వాలా అని విచిత్రంగా ఉంటాయి. ఆ పేర్లు వారు చేసే పనినో లేదా వారు పుట్టిన ప్రాంతాన్నో తెలియజేస్తాయి. ఈ బోహ్రా అనే పదం కూడా గుజరాతీ పదం అయిన ఓహ్రూ నుండి ఉద్భవించింది. షియా ముస్లింలకి ఇరాన్ ప్రధాన కేంద్రంగా ఉంటే, సున్నీ ముస్లింస్ కి సౌదీ అరేబియా ప్రధాన కేంద్రంగా ఉంటే, బోరా ముస్లింస్ కి మాత్రం మన ఇండియా ప్రధాన కేంద్రంగా ఉంది. బోరా ముస్లింస్ కి ఒకప్పుడు యెమెన్ ప్రధాన కేంద్రంగా ఉండేది. దావుద్ బిన్ కుతుబ్ షా భారతదేశంలో 26వ నాయకుడు అయిన తరువాత యెమెన్ దేశంలోని వారు భారతదేశంలోని ముస్లిం కమ్యూనిటీని శాసించడం ఆయనకు నచ్చలేదు. బోరా కమ్యూనిటీకి కావాల్సిన అన్ని రూల్స్ ఇక్కడే తయారు చేయాలని భారతదేశాన్ని ప్రధాన కేంద్రంగా చేసి దావుద్ బోరా అనే ముస్లిం సమాజ స్థాపనకు నాంది పలికాడు. ఇప్పుడు 20 లక్షల మంది జనాభాతో దావుద్ బోరా ముస్లిం సమాజం 40 దేశాలలో విస్తరించి ఉంది. ఈ 40 దేశాలలోని బోరా ముస్లింలకు భారతదేశం ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది. చాలా ముస్లిం కంట్రీస్ సంప్రదాయం అన్న పేరుతో స్త్రీల హక్కులు తుడిచేసి కనీసం వారు చదువుకునే స్వేచ్ఛా హక్కును కూడా ఇవ్వరు. కానీ మహిళలకు పెద్దపీట వేయడంలో ఈ బోరా ముస్లింస్ ఎల్లప్పుడూ వారికి పూర్తి స్వేచ్ఛనిస్తారు. ఆడవారు ఉన్నత
ఉన్నత చదువులు చదువుకోవడానికి సహాయం చేయడమే కాకుండా మహిళలు వ్యాపారాలు చేయడానికి కూడా మగవారు పూర్తి భరోసా ఇస్తూ అవసరమైతే లోన్స్ కూడా అందజేస్తారు. మహిళా సాధికారత అనేది వీరి ప్రధాన లక్ష్యాలలో ఒకటి. వీరికి ప్రధానమైన మరియు వీరు జీవించడానికి అతి పెద్ద బలం వీరి వ్యాపారం. 20 లక్షల జనాభా ఉన్న వీరిలో దాదాపు 80% వ్యాపారాల్లో స్థిరపడిన వారే. వీరి వ్యాపార రంగంలో వారు చూపెట్టే నిజాయితీ మరియు విశ్వసనీయత వలనే అంతలా వాళ్ళు వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. వివిధ దేశాలలో ఉన్న బోరా కమ్యూనిటీలో ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి బిజినెస్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తూ వారి యువతని కొత్త రకం వ్యాపారాల వైపు ప్రోత్సహిస్తారు. అన్ని దేశాల్లో తమ సంఘంలోని ప్రజలకు చేయూతనివ్వడం కోసం వ్యాపారాలు పెట్టుకోవడానికి వడ్డీ లేని రుణాలు కూడా ఇస్తున్నారు. ఏమన్నా తగువులు వస్తే సంఘ పెద్దలు మధ్యవర్తిత్వం తీసుకొని సమస్యను పరిష్కరించి వారి మధ్య ఎల్లప్పుడూ విభేదాలు లేకుండా చేస్తారు. భిన్నత్వంలో ఏకత్వం అనేది కేవలం ఈ పుణ్యభూమిలో మాత్రమే సాధ్యం అవుతుంది అనే దానికి ఈ బోహరా కమ్యూనిటీ ఒక నిదర్శనం. ఒక ప్రాంతం నుండి వలస వచ్చి తమ జనాభా వ్యాప్తి చేసుకుంటూ ఎలాంటి విభేదాలు లేకుండా సమాజంలో కలిసిపోయి వ్యాపారాల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడుతూ ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ భారతదేశాన్ని కేంద్ర స్థానంగా చేసుకుని బోహరా ముస్లిమ్స్ అనే ఒక కమ్యూనిటీ వ్యవస్థను 40 దేశాలకు పైగా విస్తరించడం మామూలు విషయం కాదు. హిందూ ముస్లిం అనే భేదం లేకుండా గర్వంగా తమను తాము భారతీయులము అని చెప్పుకుంటూ దేశ పురోగతి కోసం పనిచేస్తున్న బోరా ముస్లిం కమ్యూనిటీకి నిజంగా సెల్యూట్. కంటెంట్ వెతికి వీడియో చేయడానికి ఎంతో సమయం పట్టినా కానీ మీరు కొట్టే ఒక లైక్ మాకు ఇలాంటి ఎన్నో వీడియోస్ చేయడానికి బూస్ట్ ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఇంకో అమేజింగ్ స్టోరీతో కలుద్దాం. జై హింద్.